హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సెరెబ్రల్ పాల్సీకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు వాటి వివరణలు తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు ఏపీడీఎస్సీ, ఆర్సీఐ సిలబస్ ప్రకారంగా, అదేవిధంగా ఇతర స్పెషల్ ఎడ్యుకేషన్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోలో కవర్ చేసిన అంశాలు వచ్చేసి సెరెబ్రల్ పాల్సీ రకాలు మరియు లక్షణాలు, బోధనా పద్ధతులు లైక్ జాస్పర్, ఈఎస్డిఎం, కండక్టివ్ ఎడ్యుకేషన్, పీటో మెథడ్, తరగతి గది మార్పులు, యూడిఎల్ 90-90-90 రూల్, ఏఎస్సి పరికరాలు, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 మరియు పరీక్షల రాయితీలు ఈ విధంగా తెలుసుకుందాం. మొదటి క్వశ్చన్, సెరెబ్రల్ పాల్సీ అనేది ఈ క్రింది వానిలో దేనికి సంబంధించిన వైకల్యం? ఆప్షన్ ఏ మానసిక వైకల్యం, ఆప్షన్ బి చలన వైకల్యం, ఆప్షన్ సి దృష్టి వైకల్యం, ఆప్షన్ డి వినికిడి వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చలన వైకల్యం. సిపి అనేది మెదడు దెబ్బతినటం వల్ల కలిగే శారీరక కదలికలు మరియు భంగిమకు సంబంధించిన సమస్య. ఇది చలన వైకల్యం కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిపిలో నాన్ ప్రోగ్రెసివ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది, ఆప్షన్ బి మెదడుకు జరిగిన గాయం కాలక్రమేణా పెరగదు, ఆప్షన్ సి విద్యార్థి అస్సలు చదువుకోలేడు, ఆప్షన్ డి కేవలం మందుల ద్వారానే నయం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మెదడుకు జరిగిన గాయం కాలక్రమేణా పెరగదు. సెరెబ్రల్ పాలసీలో మెదడుకు జరిగిన ప్రాథమిక నష్టం పెరగదు, కానీ చికిత్స అందకపోతే కండరాల స్థితి మారవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సిపి విద్యార్థులకు కూర్చునే భంగిమలో 90-90-90 నియమం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ మార్కుల శాతం, ఆప్షన్ బి మోచేతులు, తుంటి, మోకాళ్ళు కోణం, ఆప్షన్ సి తరగతి గది ఉష్ణోగ్రత, ఆప్షన్ డి హాజరు శాతం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోచేతులు, తుంటి, మోకాళ్ళ కోణం. సరైన భంగిమ కోసం తుంటి, మోకాళ్ళు, పాదాల వద్ద 90 డిగ్రీల కోణం ఉండాలి. దీనివల్ల కండరాల నియంత్రణ బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాస్పర్ JASPER పద్ధతి ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది? ఆప్షన్ ఏ క్రీడలు, ఆప్షన్ బి సామాజిక కమ్యూనికేషన్ మరియు ఆట, ఆప్షన్ సి కేవలం గణితం, ఆప్షన్ డి వృత్తి విద్య. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సామాజిక కమ్యూనికేషన్ మరియు ఆట. జాస్పర్ అంటే జాయింట్ అటెన్షన్, సింబాలిక్ ప్లే, ఎంగేజ్మెంట్, రెగ్యులేషన్ అనేది సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏఏసి ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ నడవలేని వారికి, ఆప్షన్ బి మాట స్పష్టత లేని లేదా మాట్లాడలేని వారికి, ఆప్షన్ సి బాగా వినబడే వారికి, ఆప్షన్ డి అందరి విద్యార్థులకు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాట స్పష్టత లేని లేదా మాట్లాడలేని వారికి. ఏఏసి అనేది బొమ్మలు లేదా పరికరాల ద్వారా భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయ భాషా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, రిథమిక్ ఇంటెన్షన్ ఏ బోధనా పద్ధతిలో భాగం? ఆప్షన్ ఏ ఈఎస్డిఎం, ఆప్షన్ బి కండక్టివ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి లీప్, ఆప్షన్ డి ఆర్టీఐ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాటలు లేదా లయబద్ధమైన మాటల ద్వారా పనులు చేయించడాన్ని రిథమిక్ ఇంటెన్షన్ అంటారు. దీనినే పెటో పద్ధతిలో వాడతారు దీనిని. నెక్స్ట్ క్వశ్చన్, యూడిఎల్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్, ఆప్షన్ బి యూనియన్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్, ఆప్షన్ సి యూనిట్ ఆఫ్ డెవలప్మెంటల్ లెవెల్, ఆప్షన్ డి యూనిక్ డిజైన్ ఫర్ లిటరసీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. అందరు విద్యార్థులు అంటే వైకల్యం ఉన్నవారు మరియు లేనివారు కలిసి నేర్చుకోవడానికి వీలుగా రూపొందించిన బోధనా నమూనాను. నెక్స్ట్ క్వశ్చన్, సిపి విద్యార్థుల కోసం తరగతి గది తలుపులు కనీసం ఎంత వెడల్పు ఉండాలి? ఆప్షన్ ఏ 20 అంగుళాలు, ఆప్షన్ బి 25 అంగుళాలు, ఆప్షన్ సి 32-36 అంగుళాలు, ఆప్షన్ డి 50 అంగుళాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 32-36 అంగుళాలు. వీల్ చైర్ అడ్డంకులు లేకుండా లోపలికి రావడానికి కనీసం 32-36 అంగుళాల స్థలం అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, టాస్క్ అనాలిసిస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ హోంవర్క్ ఇవ్వడం, ఆప్షన్ బి ఒక క్లిష్టమైన పనిని చిన్న చిన్న దశలుగా విభజించడం, ఆప్షన్ సి
పరీక్షలు నిర్వహించడం. ఆప్షన్ డి తరగతి గదిని శుభ్రం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒక క్లిష్టమైన పనిని చిన్న చిన్న దశలుగా విభజించడం. ఏదైనా ఒక పనిని నేర్పేటప్పుడు దానిని సులభమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్పడం వల్ల సిపి పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఐ రెస్పాన్స్ టు ఇంటర్వెన్షన్లో ఎన్ని స్థాయిలు ఉంటాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 1. సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3 స్థాయిలు ఉంటాయి. ఆర్టీఐలో 3 స్థాయిలు ఉంటాయి. టైర్ 1 వచ్చేసి అందరికీ, టైర్ 2 వచ్చేసి చిన్న గ్రూపులు, నెక్స్ట్ టైర్ 3 వచ్చేసి వ్యక్తిగత శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, సిపి పిల్లలలో త్వరగా అలసిపోయే స్వభావాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మస్కల్ ఫ్యాటిగ్, ఆప్షన్ బి హైపర్ యాక్టివిటీ, ఆప్షన్ సి లేజినెస్, ఆప్షన్ డి ఇన్సోమ్నియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మస్కల్ ఫ్యాటిగ్. సిపి పిల్లలు కండరాల బిగువ వల్ల సాధారణ పనులు చేసినా త్వరగా అలసిపోతారు. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సోషల్ స్టోరీస్ ఎందుకు వాడతారు? ఆప్షన్ ఏ నిద్రపోవడానికి, ఆప్షన్ బి సామాజిక ప్రవర్తన మరియు నైపుణ్యాలు నేర్పడానికి, ఆప్షన్ సి మార్కులు పెంచడానికి, ఆప్షన్ డి వ్యాయామం చేయడానికి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సామాజిక ప్రవర్తన మరియు నైపుణ్యాలు నేర్పడానికి. సమాజంలో ఎలా మెలగాలో బొమ్మలు మరియు కథల ద్వారా వివరించడం. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ పట్టుకోలేని సిపి విద్యార్థికి ఏ పరికరం ఇవ్వవచ్చు? ఆప్షన్ ఏ మామూలు పెన్, ఆప్షన్ బి అడాప్టెడ్ గ్రిప్పర్, థిక్ గ్రిప్పర్ అంటారు, ఆప్షన్ సి పెద్ద స్కేలు, ఆప్షన్ డి చాక్ పీస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అడాప్టెడ్ గ్రిప్పర్. లావుపాటి గ్రిప్ ఉన్న పెన్సిళ్ళు లేదా అడాప్టెడ్ గ్రిప్పర్స్ పట్టుకోవడానికి సులభంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈఎస్డిఎం పద్ధతి ఏ వయసు వారికి ఉద్దేశించబడినది? ఆప్షన్ ఏ 12 నుంచి 45 నెలల పిల్లలు, ఆప్షన్ బి 10 ఏళ్ల పైన వారు, ఆప్షన్ సి కేవలం పెద్దలకు, ఆప్షన్ డి గర్భిణీ స్త్రీలకు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 12 నుంచి 45 నెలల పిల్లలు. అల్లీ స్టార్ట్ డెన్వర్ మోడల్ అనేది చిన్న వయసులో ఇచ్చే శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, కండక్టివ్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుడిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ టీచర్, ఆప్షన్ బి గైడ్, ఆప్షన్ సి కండక్టర్, ఆప్షన్ డి ప్రొఫెసర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కండక్టర్. వీరు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ మరియు బోధన ఈ మూడింటిలో శిక్షణ పొంది ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీ సెన్సరీ అప్రోచ్లో ఎన్ని ఇంద్రియాలను వాడుతారు? ఆప్షన్ ఏ కేవలం 1, ఆప్షన్ బి కేవలం 2, ఆప్షన్ సి వీలైనన్ని ఎక్కువ, అంటే చూపు, వినికిడి, స్పర్శ మొదలైనవి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వీలైనన్ని ఎక్కువ ఇంద్రియాలను వాడటం వల్ల సమాచారం మెదడుకు బాగా చేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షల్లో సిపి విద్యార్థులకు గంటకు ఎంత అదనపు సమయం ఇస్తారు? ఆప్షన్ ఏ 5 నిమిషాలు, ఆప్షన్ బి 10 నిమిషాలు, ఆప్షన్ సి 20 నిమిషాలు, ఆప్షన్ డి అస్సలు ఇవ్వరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20 నిమిషాలు. ఆర్పిడబ్ల్యూడి చట్టం మరియు విద్యా నిబంధనల ప్రకారం గంటకు 20 నిమిషాల అదనపు సమయం కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కరిక్యులంలో అకామిడేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పాఠ్యాంశాన్ని తీసివేయడం, ఆప్షన్ డి బోధించే పద్ధతిలో మార్పు చేయడం, ఆప్షన్ సి స్కూల్ మార్చడం, ఆప్షన్ డి ఫీజు తగ్గించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బోధించే పద్ధతిలో మార్పు చేయడం. నేర్చుకునే పద్ధతిని మార్చడం, ఉదాహరణకు రాతకు బదులు మౌఖిక పరీక్ష అలా పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, సిపి పిల్లలకు గ్రాబ్ బార్స్ ఎక్కడ అవసరం? ఆప్షన్ ఏ కేవలం తరగతి గదిలో, ఆప్షన్ బి టాయిలెట్స్ మరియు కారిడార్లలో, ఆప్షన్ సి కేవలం ఇంటి వద్ద, ఆప్షన్ డి ఎక్కడ అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టాయిలెట్స్ మరియు కారిడార్లలో. విద్యార్థి నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు సపోర్టు కోసం గోడలకు బిగించే రాడ్లే గ్రాబ్ బార్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సిబి పిల్లల ప్రగతిని అంచనా వేయడానికి పోర్ట్ఫోలియో అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మార్కుల లిస్ట్, ఆప్షన్ బి విద్యార్థి చేసిన కృత్యాల సమాహారం, కరెక్షన్ ఆఫ్ వర్క్ అంటారు, ఆప్షన్ సి ఫీజు రసీదులు, ఆప్షన్ డి మెడికల్ రిపోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థి చేసిన కృత్యాల సమాహారం.
సంవత్సరం పొడవునా విద్యార్థి చేసిన బొమ్మలు, రాసినవి భద్రపరిచి ప్రగతిని చూడటం. నెక్స్ట్ క్వెషన్ విజువల్ షెడ్యూల్ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆందోళన తగ్గుతుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆప్షన్ బి చూపు మెరుగుపడుతుంది. ఆప్షన్ సి ఆకలి పెరుగుతుంది. ఆప్షన్ డి నిద్ర వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆందోళన తగ్గుతుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. రోజు జరిగే పనులను బొమ్మల రూపంలో చూపడం వల్ల విద్యార్థి మానసికంగా సిద్ధంగా ఉంటారు. నెక్స్ట్ క్వెషన్ స్కాఫోల్డింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శిక్షించడం. ఆప్షన్ బి అవసరమైన మద్దతును అందించి క్రమంగా తగ్గించడం. ఆప్షన్ సి బహుమతులు ఇవ్వడం. ఆప్షన్ డి తిట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవసరమైన మద్దతును అందించి క్రమంగా తగ్గించడం. విద్యార్థి స్వతంత్రంగా చేసే వరకు అందించే తాత్కాలిక మద్దతు. నెక్స్ట్ క్వెషన్ చాయిస్ బోర్డ్స్ ద్వారా విద్యార్థికి ఏం కలుగుతుంది? ఆప్షన్ ఏ కోపం. ఆప్షన్ బి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ. ఆప్షన్ సి గందరగోళం. ఆప్షన్ డి భయం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ. తనకు నచ్చిన రీతిలో పాఠాన్ని ప్రదర్శించే లేదా నేర్చుకునే ఎంపికను ఇవ్వడం. నెక్స్ట్ క్వెషన్ సిపిలో కండరాలు బిగుతుగా ఉండటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ స్పాస్టిసిటీ. ఆప్షన్ బి వీక్నెస్. ఆప్షన్ సి ఫ్లెక్సిబిలిటీ. ఆప్షన్ డి లేజినెస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పాస్టిసిటీ. స్పాస్టిసిటీ అంటే కండరాలు బిగుసుకుపోయి కదలికలు కష్టమవడం. నెక్స్ట్ క్వెషన్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ ఏ 1995. ఆప్షన్ బి 2016. ఆప్షన్ సి 2020. ఆప్షన్ డి 1947. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2016. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వెషన్ కండక్టివ్ ఎడ్యుకేషన్ పద్ధతిని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ బి డాక్టర్ ఆండ్రూస్ పెటో. ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్. ఆప్షన్ డి జీన్ పియాజెట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాక్టర్ ఆండ్రస్ పెటో. హంగేరీకి చెందిన డాక్టర్ ఆండ్రస్ పెటో 1940లలో సిపి ఉన్నల పిల్లల కోసం ఈ ప్రత్యేక విద్యా విధానాన్ని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వెషన్ సిపి విద్యార్థులకు స్లాంటెడ్ డెస్క్ వాలుగా ఉండే డెస్కులు వాడటం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థి నిద్రపోవడానికి. ఆప్షన్ బి మెడ మరియు కంటిపై ఒత్తిడి తగ్గించి రాయడం సులభతరం చేయడానికి. ఆప్షన్ సి పుస్తకాలు కింద పడకుండా ఉండటానికి. ఆప్షన్ డి తరగతి గది అందం కోసం. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మెడ మరియు కంటిపై ఒత్తిడి తగ్గించి రాయడం సులభతరం చేయడానికి. వాలుగా ఉండే ఉపరితలం వల్ల విద్యార్థి ముందుకు వంగాల్సిన అవసరం ఉండదు. ఇదే పోస్టర్ మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వెషన్ ఆర్థో ఫంక్షన్ అనే పదం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ కేవలం ఆర్థోపెడిక్ సర్జరీ. ఆప్షన్ బి వైకల్యం ఉన్నప్పటికీ దైనందిన పనులను స్వతంత్రంగా చేసుకోగల సామర్థ్యం. ఆప్షన్ సి ఎముకల బలం. ఆప్షన్ డి కేవలం నడకకు సంబంధించిన వ్యాయామం. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ బి వైకల్యం ఉన్నప్పటికీ దైనందిన పనులను స్వతంత్రంగా చేసుకోగల సామర్థ్యం. కండక్టివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థిని ఆర్థో ఫంక్షనల్గా మార్చడం, అంటే ఇతరులపై ఆధారపడకుండా బతకటం. నెక్స్ట్ క్వశ్చన్ సిపి ఉన్న పిల్లలలో ఆరోసల్ లెవెల్స్ దేన్ని సూచిస్తాయి? ఆప్షన్ ఏ కోపం స్థాయిలు. ఆప్షన్ బి విద్యార్థి యొక్క అప్రమత్తత మరియు శక్తి స్థాయిలు. ఆప్షన్ సి ఆకలి స్థాయిలు. ఆప్షన్ డి వినికిడి సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థి యొక్క అప్రమత్తత మరియు శక్తి స్థాయిలు. విద్యార్థి ఉత్సాహంగా ఉన్నప్పుడు కఠినమైన పాఠాలు, అలసటగా ఉన్నప్పుడు సులభమైన పనులు ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సిపి విద్యార్థికి స్క్రైబ్ని ఎప్పుడు కేటాయిస్తారు? ఆప్షన్ ఏ విద్యార్థికి చదవడం రానప్పుడు. ఆప్షన్ బి తీవ్రమైన చలన వైకల్యం వల్ల సొంతంగా రాయలేనప్పుడు. ఆప్షన్ సి విద్యార్థికి పరీక్ష రాయడం ఇష్టం లేనప్పుడు. ఆప్షన్ డి కేవలం లాంగ్వేజ్ పరీక్షల్లో మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తీవ్రమైన చలన వైకల్యం వల్ల సొంతంగా రాయలేనప్పుడు. రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థి చెప్పే సమాధానాలను పేపర్ పైన రాయడానికి స్క్రైబ్ సహాయం చేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.